అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీ అన్నయ్యకి పోటీగా ఏమన్నా పడతారా? మేము అన్నట్టు ఇందాక సెంటిమెంట్గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. చెప్తాను, ఎందుకంటే మీకు చెప్పాలి, చెప్తేనే జనానికి వెళ్తుంది. నేను దాచిపెట్టుకున్నంత మాత్రాన అది ఏం దాని యూజ్ లేదన్న. సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమ్ అండ్ షేర్. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బీ ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు చెప్పాలా, ఎంత చెప్పాలి, చెప్పకూడదా, ఈ డిలెమాలో ఉండకుండా ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ వెన్ ఐ సీ యు. ఆల్ ది బెస్ట్. థాంక్స్. అలీ గారు, సో అలీ గారు సినిమాలో ఉన్నారంటే మిక్స్ ఉంటుంది, యూబై కూడా ఉంటుంది. సో పిల్లలతో ఫ్యామిలీతో చూడాలి అంటున్నారు. మీ డైలాగ్స్ ఎట్లుంటాయి మూవీలో? ఫ్యామిలీ టైప్లే ఉంటాయి. ఓకే గోకుల్ గారు. గోకుల్ ఉంగుల్ దాకా ఇక్కడ. అచ్చా తెలుగులో. ఓకే, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ? కథ చెప్పేస్తాడేమో ఏం చెప్పొద్దు. శిరీష్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు బిఫోర్ ద రిలీజ్ 1 డే ముందు పెయిడ్ ప్రీమియర్స్ అనేది ట్రెండ్ ఉంది. సో మీరు చాలా రోజుల ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తారు, వైజాగ్లో కానీ విజయవాడలో కానీ. సో ఆ డిసిషన్ ఎవరిది? నేను డైరెక్టర్ అన్ని రోజుల ముందు ఇద్దరు చూసాం సినిమా, చూసి కాన్ఫిడెంట్గా ఉన్నాం. కాన్ఫిడెంట్గా ఉండి ఓకే లెట్స్ స్టార్ట్ షోయింగ్ ద ఆడియన్స్. పెయిడ్ ప్రివ్యూ అనేది 1 డే ముందు పెడతారు. 1 డే ముందు అనేది ఇట్స్ టూ లేట్. అంటే ఒక మంచి టాక్ అయినా స్ప్రెడ్ అవ్వాలని ఏమైనా చేయాలన్నా, అలా కాకుండా ఒక డీసెంట్ సైజ్ థియేటర్స్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని పిలిచి షోస్ స్క్రీన్ చేద్దాం. స్క్రీన్ చేస్తే మనకి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది అండ్ దెన్ గుడ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుద్ది అనేది వి టుక్ ఎ డిసిషన్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక ఈవెంట్లో అయాన్ని తీసుకొస్తున్నారు ఫ్యాన్స్ అడిగితే. అవును స్కూల్ ఉంది. సో వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ రిలీజ్ వీకెండ్ ఏమైనా ఈవెంట్ ఉంటే మాత్రం తీసుకొస్తాను. స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఐ కుడెంట్ గెట్ హిమ్. శిరీష్ గారు, సార్